హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ఇండియన్ టీమ్ స్క్వాడ్ని అనౌన్స్ చేసింది 2020 వరల్డ్ కప్. సో అందరూ కూడా స్క్వాడ్ చూసే ఉంటారు. సో మనం లేట్గా పెట్టాం వీడియో. సో స్క్వాడ్ ఒకసారి చూద్దాం. 15 మంది స్క్వాడ్ మనకు తెలిసిందే. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండే వైస్ కెప్టెన్ అండ్ రవీంద్ర జడేజా, శివం దుబే, కుల్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజు, చాహల్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ అండ్ సంజు శాంసన్. ఇది 15 మంది ప్లేయర్స్. ఈ రిజర్వ్ ప్లేయర్స్ అంటే ఏముంది, ఎవరైనా ఇంజూరీ అయితే వెళ్తానికి శుభ్మన్ గిల్ని, రింకు సింగ్ని పెట్టుకున్నారు బ్యాటింగ్లో. సో బౌలింగ్లో వచ్చేసి ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్ పెట్టుకున్నారు. వై ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్ రిజర్వ్ ప్లేయర్స్ కింద? ఎందుకు శుభ్మన్ గిల్ని స్క్వాడ్లో ఉంచలేదు, తీసేశారు? లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం ట్రై చేశారు. సో చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు. శుభ్మన్ గిల్ చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఉంది కదా, అతను హిట్టింగ్ ఎబిలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఓపెనర్గా బ్రహ్మాండం అది ఇదే చెప్పారు. ఎస్ పర్ఫెక్టే, కరెక్టే, కాదనట్లేదు. అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అనేది చూశారు. యశస్వి జైస్వాల్ చాలా అగ్రెసివ్గా ఉన్నాడు 2020లో. సో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్స్ని ఎలా కొట్టాడు మనం చూసాం. సో ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని బట్టి పికప్ చేసేస్తారు. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇంటర్నేషనల్ సెలక్షన్ అనేది జరగదు. అక్కడక్కడ ఒక ప్లేయర్ మెరిపిస్తే ఏమైనా పిక్ చేసుకుంటారు తప్ప వాళ్ళ ట్రాక్ క్రికెట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్, అంతకుముందు ఆడిన మ్యాచెస్, రంజీ ట్రోఫీ మ్యాచెస్ కానీ వేరే మ్యాచెస్ కానీ ఇవన్నీ చూసి ప్రజెంట్ ఫామ్ అండ్ కండిషన్, వాళ్ళ ఫిట్నెస్ మెయిన్, ఇవన్నీ చూసి పిక్ చేసుకుంటారు టీంలో. ప్లస్ పిచ్ కండిషన్స్, మనం ఎక్కడ ఆడుతున్నాం, ఏ కంట్రీలో ఆడుతున్నాం, ఏ గ్రౌండ్స్ మీద ఆడబోతున్నాం, అక్కడ పిచ్లు ఎలా పర్ఫామ్ చేస్తాయి, ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు అందులో. ఇప్పుడు అజిత్ అగర్కర్ అంటే అక్కడ బౌలింగ్ వేసి ఉంటాడు కాబట్టి ఈనో ఎలా కరేబియన్ పిచ్లు అనేది పర్ఫామ్ చేస్తే, యుఎస్ఏల పిచ్లు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి పిక్ చేసుకుంటారు. చాలామంది చాలా విమర్శలు చేస్తున్నారు, వీళ్ళెందుకు వీళ్ళెందుకు అని. బట్ ఈ టీం అయితే 15 మెంబర్స్ టీము ఇప్పుడున్న ప్రజెంట్ ప్లేయర్ సిచ్యువేషన్లో పర్ఫెక్ట్గానే ఉంది. కొంతమందికి అన్యాయం జరిగింది, మనం కాదనం. ఎవరెవరు అన్యాయం జరిగిన వాళ్ళు చూద్దాం. కేఎల్ రాహుల్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. ఎందుకంటే మన వన్డే వరల్డ్ కప్లో ఫైనల్స్లో నిజంగా చెప్తున్నా, ఆ ఆట కాదు ఆడేది. సో వన్డే 100 బాల్ ఆడి 60 రన్లు కొట్టాడు. అక్కడే మ్యాచ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. సో 2020 వరల్డ్ కప్ ఎప్పుడు కూడా అటాకింగ్లోనే ఉండాలి, ఆ మూమెంటం అందుకుంటూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం 4 అవర్స్ 5 అవర్స్ లీజర్ టైం అనేది ఉండదు. సో అందుకనే పక్కన పెట్టారు. పక్కన పెడితేనే కమ్బ్యాక్ చాలా స్పీడ్గా అవుతారు వాళ్ళు. శ్రేయాస్ అయ్యర్ కూడా అంతే. ఎప్పుడు ఆడుతున్నాడో తెలియదు, ఎప్పుడు సింపుల్గా వికెట్ ఇస్తాడో తెలియదు. చాలా సింపుల్గా వికెట్ ఇచ్చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఎందుకలా వికెట్ ఇచ్చేస్తాడో తెలియదు. అప్పుడు దాకా బ్రహ్మాండంగా ఆడతాడు, సూపర్ షాట్ సెలక్షన్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. బట్ షార్ట్ పిచ్ బాల్స్కి బాగా ఇబ్బంది పడతాడు. అది ఇట్స్ ప్రూవెన్ అనమాట. సో తర్వాత ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందే అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. సో మంచి కనెక్ట్ చేస్తున్నాడు, చాలా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. తనకి మేబీ ఏమైనా ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది, అది కొంచెం మిస్ అయింది. అలాగే శశాంక్ సింగ్ని కూడా ట్రై చేస్తారని అనుకున్నా నేను. ఎందుకు, కనీసం రిజర్వ్ ప్లేయర్ కింద ఉంచుతారనుకున్నా. బట్ అక్కడ కూడా కొంచెం ప్రాబ్లం అనేది అయిందనమాట. సో అలాగే రవి బిష్నాయ్, నటరాజన్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహార్, హర్షల్ పటేల్ అండ్ తిలక్ వర్మ, వీళ్ళ పేర్లు అయితే వచ్చినాయి డిస్కషన్లోకి. బట్ స్క్వాడ్లో లేరు, రిజర్వ్ బెంచ్లో కూడా లేరు. సో ఇక్కడ టీం పరంగా చూద్దాం మనం. ప్లేయింగ్ 11 ఎవరు ఆడే ఛాన్స్ ఉందని నేను పక్కన మీకు స్క్రోల్ కూడా చేస్తాను. నా ప్లేయింగ్ 11 చెప్తాను మీకు, పర్ఫెక్ట్గా ఉంటుంది. టీం అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకనేది కూడా మాట్లాడదాం. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్, ఓపెనింగ్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. 2020లో రోహిత్ అగ్రెసివ్గా ఆడతాడు. ఒకవేళ రోహిత్ వికెట్ తొందరగా పడిపోయినా యశస్వి జైస్వాల్ అగ్రెసివ్గా ఆడి స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. తర్వాత విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అండ్ రిషబ్ పంత్, వీళ్ళు మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, మీకు విరాట్ కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేస్తా ఉన్నా, చక్కగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నా, సూర్యకుమార్ యాదవ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ విరాట్ కోహ్లీ తొందరగా అవుట్ అయిపోయినా మీకు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మళ్ళీ అక్కడ వర్కౌట్ అవుతుంది. రిషబ్ పంత్ చాలా సెటిల్డ్గా ఆడుతున్నాడు, సూర్యకుమార్ యాదవ్ అగ్రెసివ్గా ఆడతాడు. సో ఇక్కడ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఫినిషింగ్ రోల్ వచ్చేసి
హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబే వీళ్ళిద్దరు అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో పోషిస్తారు. ఎందుకు శివం దుబే అని చెప్తున్నా అంటే ఇక్కడ చాలా క్లియర్గా శివం దుబే బౌలింగ్ కూడా చేయగలుగుతాడు, మీకు హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయగలుగుతారు. ఇద్దరు ఆల్రౌండర్స్, ఇక్కడ ఇద్దరు ఆల్రౌండర్స్ మీకు ఇద్దరు. అప్పుడు మీకు బ్యాటింగ్ డెప్త్ 7 డౌన్ వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ రవీంద్ర జడేజాని పెట్టుకున్నారు అనుకోండి 8th ప్లేస్లో, ఆర్ అక్షర్ పటేల్, వీళ్ళిద్దరినే మారుస్తూ ఉంటారు కాంబినేషన్స్, ఎయిదర్ అక్షర్ పటేల్ ఆర్ రవీంద్ర జడేజా. నాకైతే ఓటు రవీంద్ర జడేజా వేస్తా. అసలు రవీంద్ర జడేజాని ఎందుకు సెలెక్ట్ చేశారు అనేది చాలా మంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు మెసెంజర్లో. రవీంద్ర జడేజా ఫీల్డింగ్ ఫిట్నెస్ ప్లస్ బ్యాటింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఆ కరేబియన్ పిచ్ల మీద కొంచెం ఆచితూచి హిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యుఎస్ఏ పిచ్ల మీద మీరు గతంలో వెస్టిండీస్ టూర్ చూడండి, మీకు సక్సెస్ అయింది రవీంద్ర జడేజానే, కావాలని ట్రాక్ రికార్డ్ చూసుకోండి. సో రవీంద్ర జడేజా అందుకే సెలెక్ట్ చేశారు అక్కడ. సో తర్వాత కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఇది 11 మంది లిస్ట్. ప్లేయింగ్ 11 పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ముగ్గురు బౌలర్స్ని మెయిన్ బౌలర్స్ని పెట్టుకుంటే ఆ కోట అనేది వాళ్ళు 4 అవర్స్ పూర్తి చేస్తారు. తర్వాత మీకు శివం దుబే, రవీంద్ర జడేజా అండ్ హార్దిక్ పాండే, ఇక్కడ 6 బౌలర్స్ ఉన్నారు మీకు. అంటే ఈ ముగ్గురిని కూడా మీరు పార్ట్ టైం బౌలర్ ఒకళ్ళు అనుకున్నా కూడా మిగతా బౌలర్ సక్సెస్ అవుతారు. శివం దుబే ఈ పిచ్ల మీద బ్రహ్మాండంగా బౌలింగ్ చేయగలుగుతాడు కాబట్టి మీకు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ పెట్టుకుంటారు. ఒకవేళ కాదు ఎందుకు డేర్ చేయాలని రోహిత్ శర్మ అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్, అప్పుడు మీకు హర్షదీప్ సింగ్ని మెయిన్ బౌలింగ్ దింగలు పెట్టుకుని అప్పుడు శివం దుబేని బెంచ్ మీద కూర్చోబెడతారు. సో ఈ ప్లేయింగ్ 11 అనేది ఖచ్చితంగా ఉంటుంది. సంజు శాంసన్కి ఎప్పుడు అవకాశం వస్తుంది? ఇఫ్ ఈవెన్ ఏమన్నా రిషబ్ పంత్ వరుసగా ఫెయిల్ అవుతుంటే అప్పుడు సంజు శాంసన్ తీసుకుంటారు. అలాగే చాహల్కి ఎప్పుడు అవకాశం ఇస్తారు? పిచ్లో లెగ్ స్పిన్ టర్న్, ఇప్పుడు చిన్న టీమ్స్ ఉంటాయి కొన్ని, చాహల్ బౌలింగ్ ఆడడానికి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. అలాంటప్పుడు చాహల్ని కుల్దీప్ని ఇద్దరిని పెట్టుకుంటారు, కుల్చా అంటారు వీళ్ళని. వీళ్ళ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో కాబట్టి వీళ్ళని పెట్టుకుంటారు అనమాట. వీళ్ళిద్దరిని కూడా పెట్టుకుని గేమ్ అనేది ఆడతారు. ఏది యుఎస్ఏ పిచ్ల మీద స్పిన్ పిచ్ తిరిగితే మాత్రం ఇద్దరు ఉంటారు. అప్పుడు మీకు అక్షర్ పటేల్ బెంచ్లో ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎందాక మాట్లాడుకున్నాం అక్షర్ పటేల్ ఏంటి అని. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఈ కాంబినేషన్ని ఎక్కువగా మారుస్తూ ఉంటారు అనమాట. సో ఇది జరిగేది. ఎవరైనా ఇంజూరీ అయితే వెంటనే వెళ్ళేది బ్యాటింగ్ ఆర్డర్లో శుభ్మన్ గిల్ వెళ్తాడు. రింకు సింగ్ అనేది కొంచెం డౌటే. ఎప్పుడు మీకు శివం దుబే కానీ ఎవరైనా ఇంజూరీ అయినప్పుడు ఫినిషింగ్ రోల్కే అప్పుడు రింకు సింగ్ని పంపుతారు. సో రింకు సింగ్ని ఎందుకు రిజర్వ్ ప్లేయర్ కింద పెట్టారు? మంచి ఫినిషర్ కదా, మరి చాలా బాగా ఆడుతున్నాడు కదా. శివం దుబే ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే శివం దుబే ఆడే ఆట, మొన్న రీసెంట్గా ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ తను ఆడిన క్రికెట్ కానీ బ్రహ్మాండమైన హిట్టింగ్, మిడిల్ ఆఫ్ ది బాల్, మనకు ఒక్కొక్క షాట్లో యువరాజ్ సింగ్ గుర్తు చేస్తున్నాడు, ఆ రేంజ్లో ఆడుతున్నాడు. అందుకనే రింకు సింగ్ని రిజర్వ్ ప్లేయర్ కింద పెట్టారు. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి కదా. సో ఈ టీంతో కప్పు కొట్టే సీన్ ఉందా అంటే, పెద్ద టీమ్స్ మీద కొంచెం ఏమైనా తడబడితే మాత్రం, బ్యాటింగ్ ఆర్డర్ తడబడితే ఆ మ్యాచ్ని మాత్రం ఓడిపోతారు తప్పితే పెద్ద, ఇప్పుడు ఆస్ట్రేలియా మీద అది ఉంటుంది కొంచెం, సో న్యూజిలాండ్ మీద ఉంటుంది మనకి బాగా మంచి మ్యాచ్. సో దాన్ని బట్టి మనం ఆ మ్యాచ్ డెప్త్, ఆ మ్యాచ్ అనాలిసిస్ గురించి అప్పుడు మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ఈ టీంతో కప్ అయితే ఖచ్చితంగా కొట్టే సీనే ఉంది. ఎందుకంటే టీమ్గా ఆడితే సూర్యకుమార్ యాదవ్ ఆడితే వార్ వన్ సైడే, రిషబ్ పంత్ ఆడినా వార్ వన్ సైడే, స్టార్టింగ్లో యశస్వి జైస్వాల్ ఆడినా వార్ వన్ సైడే. సో ఇలాగా సింగిల్ ప్లేయర్స్ మ్యాచ్ని టర్న్ తిప్పేయగలుగుతారు. కొంతమంది అడిగేది ఈ హార్దిక్ పాండే ఎందుకు సార్ వైస్ కెప్టెన్ అని. ఎందుకు హార్దిక్ పాండే మీద అంత నెగిటివిటీ పెట్టుకున్నారో నాకు అర్థం కాదు. సో ముంబై కెప్టెన్ అయ్యాడనా లేదంటే తన యాటిట్యూడ్ పరంగా ఎవరికి నచ్చట్లేదా ఏంటి అనేది తెలియదు. బట్ ఇంటర్నేషనల్ గేమ్ వచ్చేసరికి మాత్రం అలా ఉండదు, బ్రహ్మాండంగా ఆడతారు, అందులో డౌట్ లేదు. హార్దిక్ పాండే కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. మనకు తెలుసు హార్దిక్ పాండే నుంచుంటే మ్యాచ్ని టర్న్ తిప్పేయగలుగుతాడు ఈజీగా. సో కాబట్టి హార్దిక్ పాండే వైస్ కెప్టెన్ కింద ఉండడం కరెక్టే అనిపిస్తుంది. సో విరాట్ కోహ్లీ గేమ్ ఆడతాడు బ్రహ్మాండంగా, రోహిత్ శర్మ. సో వీళ్ళిద్దరు సీనియారిటీ అనేది బాగా ఉపయోగపడుతుంది. పిచ్ కండిషన్స్ని బట్టి అయితే గేమ్ అనేది ఆడతారు. చూద్దాం వరల్డ్ కప్ బ్యాటిల్ ఎలా ఉండబోతుంది అనేది ప్రతి మ్యాచ్ మనం అనాలిసిస్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే ఈ టీం ఎనఫ్ అని నేను అనుకుంటున్నా. ఉన్న వాళ్ళలో ద బెస్ట్ టీమ్నే సెలెక్ట్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ ఇండియన్ టీమ్. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.